రోహిత్ వేముల తల్లి రాధిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేయడంపై రేవంత్కు ధన్యవాదాలు తెలిపింది రాధిక. అలాగే సమగ్రంగా కేసును దర్యాప్తు చేయాలంటూ ఒక వినతి పత్రం ఇచ్చింది. న్యాయం జరిగేలా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమెకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మన అప్డేట్స్ మరి ఇప్పుడు భవితనట్టు తెలుసుకుందాం. భవిత చెప్పండి. కేసును క్లోజ్ చేసినామని చెప్పేసి కోర్టు నిర్ణయించింది. అయితే కేసును క్లోజ్ చేసిన విషయంపై గవర్నమెంట్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి విచారణ చేయాలని చెప్పేసి బీజేపీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ విషయానికి సంబంధించి కొంచెంసేపటి క్రితమే రోహిత్ వేముల తల్లి జరిగింది. అయితే ఖచ్చితంగా మళ్ళీ పునర్విచారణ చేయాలని చెప్పేసి మీరు ఆదేశాలు జారీ చేసినట్టు కృతజ్ఞతలు తెలుసు అని చెప్పేసి కొంచెంసేపటి క్రితమే తో పాటు రోహిత్ వేముల తల్లి సీఎం కలిసినట్టు తెలిసింది. అయితే గతంలో రోహిత్ వేముల హత్యలో తీవ్ర పరిణామం చూసింది. ఈ అంశంపై ఇటు విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. అయితే గతంలో రాహుల్ గాంధీ కూడా 2 సార్లు హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఆత్మహత్య చేసిపోయినా అయితే హైదరాబాద్ లో గచ్చిపోయిలో ఈ కేసుపై రాహుల్ గాంధీ 3 రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు. తాజాగా ఈ కేసును క్లోజ్ చేసినామని చెప్పేసి కోర్టులో ఆశ్రయించగా కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఖచ్చితంగా కేసును మరోసారి పునర్విచారణ చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు కృతజ్ఞత తెలపడానికి కొద్దిసేపటి క్రితమే పోలీసు వేముల తల్లి కలిసినట్టుగా తెలుస్తుంది. మరోసారి విచారణ చేపట్టనున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ భవిత.